జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. వాట్ హ్యాపెండ్? డ్రెస్ లేదు సార్. వాట్? నువ్వు ఇంకా డ్రెస్ కొనలేదా? నీకు అస్సలు రెస్పాన్సిబిలిటీ లేదా? నీకు ముందే చెప్పాను కదా డ్రెస్ కంపల్సరీ అని. ఆయన డ్రెస్ ఎందుకు తీసుకోలేదు? గేమ్ అంటే ఇంట్రెస్ట్ లేదా? లేదా కోచ్ మాట లెక్కలేదా? చూడు రామలక్ష్మి, రేపు నిన్ను స్పోర్ట్స్ డ్రెస్లో చూడాలి. స్పోర్ట్స్ డ్రెస్ లేకుండా వచ్చావో నీ అడ్మిషన్ క్యాన్సిల్ చేయించి ఇంటికి పంపిస్తాను. సార్ అర్థమైందా? అర్థమైంది సార్. అర్థమైంది సార్. యూ కెన్ గో నౌ. ఏ రమ ఇక్కడ హాకీ గ్రౌండ్కి వెళ్ళింది, ప్రాక్టీస్ ఉందని. ఓ హాయ్ రమా. హాయ్ ఆద్య. పదండి క్యాంటీన్కి కదండి, నిప్పు లేనిదే పొగరాదంటారు. ఆ అమ్మాయి రెచ్చగొట్టుకుపోయింటే వాడు దాడెందుకు చేస్తాడు? నాకు తెలిసి ఈ అమ్మాయే వాడిని మోసం చేసి వేరే వాడితో తిరుగుండొచ్చు. లేదంటే వాడంత పగపట్టి దాని మీద ఎందుకు పడతాడు? నోర్మోయ్. నువ్వు ఇంకొక మాట మాట్లాడావంటే పళ్ళు రాళ్ళు కొడతా. ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? అసలు నువ్వు ఆడపిల్లవేనా? ఒక ఆడపిల్ల వయ్యుండి ఇంకో ఆడపిల్ల గురించి అలా మాట్లాడడానికి నీకు సిగ్గులేదు? తప్పు చేసిన వాడిని వదిలేసి వాడి చేతిలో బలైన అమ్మాయి గురించి చెడుగా మాట్లాడతావా? వాడు ఆ రోజు అమ్మాయి మీద దాడి చేసి ఉండొచ్చు. రేపు వేరే అమ్మాయి మీద చేస్తే, పోనీ నీ మీద చేస్తే ఏం చేస్తావు? ముందు వాడికి బుద్ధి ఎలా చెప్పాలో అదే ఆలోచించండి. వాడికి శిక్ష పడాలి అని కోరుకోండి. దాన్ని వదిలేసి ఒక అమ్మాయిని ఆడిపోసుకోవడం కరెక్ట్ కాదు. అసలు దాడికి గురైన అమ్మాయి గురించి ఒక్కసారైనా ఆలోచించారా? మరి వాళ్ళ కుటుంబం గురించి ఆలోచించారా? వాళ్ళు ఎంత బాధపడుతున్నారో దాని గురించి ఆలోచించారా? అదే ప్లేస్లో నువ్వు ఉంటే నీకు తెలిసేది ఆ బాధ ఏంటో. ఇంకోసారి ఏ విషయం గురించైనా మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా మాట్లాడు. పదాద్య. ఏంటి రామలక్ష్మి, నువ్వు అంతా ఆవిస్పడిపోయావు? నేను కాబట్టి మాటలతో వదిలేశాను. అదే మా ఆద్య అయితే కొట్టి మాట్లాడేది. చారు ఎలాగో ఈ ఇంటికి రావాల్సిన అమ్మాయే కదా. మీరు కాశీకి వెళ్ళి వచ్చే వరకు తనని జాగ్రత్తగా చూసుకుంటాం. అలా ఎలా ఉంటుంది పద్మ? నిశ్చితార్థమే కదా అయ్యింది, పెళ్లి కాదుగా. అదేంటోదిన అలా అంటారు? అన్నయ్య గారి చేతుల మీదుగా నిశ్చితార్థం జరిగిందంటే సగం పెళ్ళైపోయినట్టే కదా. అన్నయ్య గారు మామూలుగా మాటిస్తేనే పెళ్ళైపోయినట్టు, అలాంటిది నిశ్చితార్థం చేశారు. కాదంటారన్న నమ్మకంతోనే తీసుకొచ్చాం. చారు ఉంటే నీకేంటొదిన ఇబ్బంది? తనేం పరాయిది కాదు కదా. నువ్వేమో పరాయి వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో పెట్టొచ్చు, కానీ ఈ ఇంటికి కాబోయే కోడల్ని ఈ ఇంట్లో ఉండనిస్తే తప్ప? దానికి దీనికి సంబంధం ఏముంది పద్మ? ఆపండి. మన స్వభావం ఎలాంటిదో మనం మాట్లాడే మాటలు చెబుతాయి. మన సంస్కారం ఎలాంటిదో మన కుటుంబాన్ని చూస్తే అర్థమవుతుంది. వాళ్ళు తనని పద్ధతిగా ఉంచాలని కోరుకుంటున్నట్టున్నారు. మనింట్లో పద్ధతులు తనకు అలవాటు చేయండి, నేర్చుకుంటుంది.
వాళ్ళొచ్చే వరకు తనిక్కడే ఉంటుంది. చారు, బుద్ధిగా చదువుకోమ్మా. అలాగే పెద్దన్ గారు. నేను వెళ్ళి ఏర్పాట్లు చూస్తా. అలాగే. అమ్మయ్యా, బావగారు ఒప్పుకున్నారు. మేము హ్యాపీగా కాశీకి వెళ్ళొస్తాం. వదిన గారు, నా కూతురు జాగ్రత్త. చారు ఇప్పుడు నా కోడలు, మీరేం కంగారు పడకండి. చెల్లెమ్మా, నువ్వు మాట తప్పకుండా ఇదే మాట మీద ఉండు. మాట తప్పడం ఏంటన్నయ్య? ఆయన అలాగే అంటారులే వదినా. ఏదో ఒకటి మాట్లాడకపోతే ఆయనకి మనశ్శాంతి ఉండదు. ఇంత గొప్ప సంబంధాన్ని ఎవరైనా చెడగొడతారేమోనని ఈయన భయం. మీకెలాంటి భయాలు అక్కర్లేదన్నయ్య. ఎవరు అడ్డొచ్చినా ఈ పెళ్లి ఆగదు. సరే, మేము వెళ్ళొస్తాం. చారు, ఒకసారి బయటికి రా. పదండి. చూడు, ఏదో ఒక విధంగా నిన్ను ఇంట్లో ఉండేలా చేశాం. ఇక నీ తక్షణ కర్తవ్యం గుర్తుందిగా? ఆ ఆద్యను బయటికి గెంటేయడం. సీనుకి నువ్వు దగ్గరవ్వాలి. ఆ ఆద్యను దూరం చేయాలి. సీను ఆ ఆద్యాన్ని మర్చిపోయేలా చేయాలి. అయ్యేలా చేసుకోవాలి. అలాగే అమ్మా. మీరు తిరిగొచ్చేసరికి మా ఇద్దరు పెళ్ళెప్పుడని సీను బావే మిమ్మల్ని అడిగేలా చేస్తాను. అదే నా కూతురంటే. సరే, మేము వెళ్ళొస్తాం. నువ్వు జాగ్రత్త. పదండి. బాయ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.